నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ప్రతి అవకాశంలో నిరాశవాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు జయప్రకాష్ రెడ్డి. టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ నటుడు జయప్రకాష్ రెడ్డి. ఇతను విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఆయన రాయలసీమ మాండలికానికి ఎన్నో ప్రశంసలు కూడా వచ్చాయి. ఇక అప్పట్లో ఇతను విలన్ గా చేసే పర్ఫార్మెన్స్ ని చూసి చాలా మంది ఆడవారు, పిల్లలు ఇతన్ని చూసి భయపడేవారంటే ఇతని యాక్టింగ్ ఇన్వాల్వ్మెంట్ ఎంతలా ఉండేదో మనం తెలుసుకోవచ్చు. అలాంటి జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నట్టుండి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడంతో సినీ రంగానికి చెందిన వారు, అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు. అసలు స్కూల్ టీచర్ గా ఉన్న జయప్రకాష్ రెడ్డి స్టార్ విలన్ గా ఎలా ఎదిగాడు? రామానాయుడికి జయప్రకాష్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? జయప్రకాష్ రెడ్డి హఠాత్ మరణం వెనుకున్న రహస్యం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, ఉన్న శక్తినంతా బాధపడడానికే ఉపయోగించవద్దు. మీపై మీకున్న నమ్మకాన్ని పెంచుకోవడానికి ఉపయోగించండి. జయప్రకాష్ రెడ్డి ఇతను 1946 మే 8న ఆంధ్రప్రదేశ్లోని వీరారెడ్డిపల్లెలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి సాంబిరెడ్డి, తల్లి సామ్రాజ్యమ్మ. ఇక ఇతని తండ్రి సాంబిరెడ్డికి స్కూల్ డేస్ నుండే నాటకాల మీద మక్కువ ఎక్కువగా ఉండడంతో ఒకవైపు చదువుకుంటూ మరోవైపు నాటకాల్లో కూడా పనిచేస్తుండేవాడు. అంతేకాకుండా ఇతనికి కబడ్డీ గేమ్లో మంచి పట్టుండడంతో అనేక కాంపిటీషన్లో గెలవడం జరిగింది. దీంతో BA డిగ్రీ పూర్తవగానే ఇతనికి స్పోర్ట్స్ కోటాలో SIగా జాబ్ వచ్చింది. ఇక అలా జాబ్ వచ్చినా కూడా ఫ్రీ టైంలో నాటకాలు చేస్తూ ఆ ప్రాంతంలో మంచి గుర్తింపును పొందాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే పెద్దలంతా కలిసి సాంబిరెడ్డి గారికి సామ్రాజ్యమ్మ అనే అమ్మాయితో 1944లో పెళ్లి చేయడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1946లో జయప్రకాష్ రెడ్డి అనే కొడుకు పుట్టాడు. ఇక మొదటి సంతానం పుట్టిన 11 సంవత్సరాల తర్వాత ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే సాంబిరెడ్డి గారు SI అవడంతో తరచూ పని నిమిత్తం ట్రాన్స్ఫర్ అవుతుండేది. ఇక అలా జయప్రకాష్ రెడ్డి 4 ఏళ్ల వయసులో తన తండ్రికి కర్నూలు నుండి నెల్లూరుకి ట్రాన్స్ఫర్ అయింది. దీంతో సాంబిరెడ్డి గారు నెల్లూరులోని ఒక నాటకాల ట్రూప్ లో జాయిన్ అయ్యారు. ఇక అలా జయప్రకాష్ రెడ్డి తండ్రితో నాటకాలు చూసేందుకు వెళ్లడంతో ఇతనికి కూడా చిన్నప్పటి నుండి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. అంతేకాకుండా తండ్రితో కలిసి చిన్న చిన్న పాత్రల్లో కూడా నాటకాల్లో నటించేవాడు. ఇదిలా ఉంటే జయప్రకాష్ రెడ్డి తన స్కూలింగ్ ని నెల్లూరులోని పత్తేకాన్పేటలో ప్రాథమిక పాఠశాలలో చదివాడు. ఇక ఇతను 5వ తరగతి చదివేటప్పుడే తండ్రి సాంబిరెడ్డికి అనంతపూర్కి ట్రాన్స్ఫర్ అవడంతో తన హై స్కూల్ చదువుల్ని సాయిబాబా నేషనల్ హైయర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేశాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న జయప్రకాష్ రెడ్డికి చిన్నప్పటి నుండి టీచర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండడంతో గుంటూరులో BEDని పూర్తి చేసి తనకున్న క్వాలిఫికేషన్ తో గవర్నమెంట్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా పనిలోకి చేరాడు. ఇదిలా ఉంటే తండ్రిలాగే జయప్రకాష్ రెడ్డి కూడా ఒకవైపు జాబ్ చేస్తూ మరోవైపు నాటకాల్లో నటిస్తుండేవాడు. ఇక అలా పెద్దలంతా కలిసి జయప్రకాష్ రెడ్డికి భాగ్యలక్ష్మి అనే అమ్మాయితో పెళ్లి జరిపించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మల్లిక అనే అమ్మాయి, విపుల్ చంద్రప్రకాష్ రెడ్డి అనే అబ్బాయి కూడా జన్మించాడు. ఇక అప్పట్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం మద్రాసులోనే ఉన్నప్పటికీ తెలుగు మూవీ అవుట్డోర్ షూటింగ్స్ గుంటూరు, నెల్లూరు చుట్టుపక్కల ఊర్లో చేసేవారు. అలా ఆ మూవీస్ లో చిన్న చితక పాత్రలకి ఆర్టిస్టులు కావాలంటే ఆ ఊర్లో ఉండే నాటకాల కంపెనీలో పనిచేసే ఆర్టిస్టులను తీసుకునేవారు. ఇక అలా 1975లో BV నారాయణరావు గారు హీరోగా, జయసుధ హీరోయిన్ గా ముత్యాలపల్లకి అనే మూవీ షూటింగ్ ని గుంటూరులో ప్లాన్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీలో కాలేజ్ ప్రిన్సిపల్ క్యారెక్టర్ కోసం గుంటూరులోని నాటకాల్లో చేసే ఆర్టిస్టులకి ఆడిషన్ నిర్వహించగా చూడ్డానికి సన్నగా, హైట్ గా ఉండి గంభీరంగా ఉండే జయప్రకాష్ రెడ్డిని ప్రిన్సిపల్ రోల్ కి సెలెక్ట్ చేయడం జరిగింది. అలా ఈ మూవీ ద్వారా జయప్రకాష్ రెడ్డి తన సినీ అరంగేట్రం చేశాడు. ఇక ముత్యాలపల్లకి మూవీ 1976లో రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా మొదటిసారి జయప్రకాష్ రెడ్డి తనని తాను స్క్రీన్ లో చూసుకోవడంతో సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. దీంతో అప్పటి నుండి చుట్టుపక్కల ఊర్లో ఎక్కడ షూటింగ్ జరిగినా అక్కడికి వెళ్లి ఛాన్స్ల కోసం అడుగుతుండేవాడు. ఇక అలా 1977లో శోభన్ బాబు హీరోగా, జయసుధ, జయప్రద హీరోయిన్స్ గా చేసిన నాయుడు బావ అనే మూవీ షూటింగ్ స్పాట్ కి జయప్రకాష్ రెడ్డి వెళ్లి డైరెక్టర్ P చంద్రశేఖర్ రెడ్డిని ఆ మూవీలో ఛాన్స్ కోసం అడగగా అందులో ఒక డాక్టర్ పాత్రని ఇవ్వడం జరిగింది. ఇక అలా నాయుడు బావ మూవీ 1978లో సంక్రాంతికి రిలీజ్ అయి ఓకే టాక్ రావడంతో జయప్రకాష్ పాత్రకి అంతలా గుర్తింపు రాకపోయినా అప్పటి నుండి సినిమాల్లో ట్రై చేసేందుకు మద్రాస్కి వెళ్లి తన లక్ ని పరీక్షించుకోవాలని డిసైడ్ అయ్యాడు. అందుకోసం ఒకవైపు జాబ్ చేస్తూ హాలిడేస్ ఉన్నప్పుడు మద్రాస్కి వెళ్లి ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. అలా 2 సంవత్సరాలు ట్రై చేసిన సినిమాల్లో చిన్న పాత్ర కూడా దొరకలేదు. కానీ తనలాగే యాక్టర్ అవ్వాలని మద్రాస్కి వచ్చిన కొంతమందితో పరిచయం పెరిగి వారి సలహా మేరకు మద్రాస్కి వచ్చి వెళ్తుంటే ప్రయోజనం ఉండదని
మద్రాసులోనే ఉండి ట్రై చేస్తే తప్పకుండా ఛాన్స్లు వస్తాయని చెప్పడంతో సినిమాల మీదున్న మక్కువతో జయప్రకాష్ రెడ్డి గవర్నమెంట్ టీచర్ జాబ్ ని మానేసి మద్రాసులోనే ఉంటూ ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక అలా ట్రై చేయగా మురళీమోహన్ హీరోగా, మాధవి హీరోయిన్ గా చేసిన వరాలబ్బాయి అనే మూవీలో, ఇక ఈ మూవీ 1981లో రిలీజ్ అయి అంతలా ఆడలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా జయప్రకాష్ రెడ్డి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని 2 సంవత్సరాలు సీరియస్ గా ట్రై చేయడం జరిగింది. కానీ సినిమాల్లో ఒక్క ఛాన్స్ కూడా దొరకకపోయేసరికి అప్పులు చేసి తన ఖర్చుల్ని వెళ్లదీసుకునే పరిస్థితికి వచ్చాడు. దీంతో కొంతమంది సలహా మేరకు మద్రాసులో ఉండే తెలుగు నాటకాల కంపెనీలో జాయిన్ అయితే అవి చూసేందుకు వచ్చే డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి యాక్టింగ్ నచ్చితే వారి మూవీలో ఛాన్స్ ఇస్తారని చెప్పడంతో ఒక తెలుగు నాటకాల ట్రూప్ లో జయప్రకాష్ రెడ్డి జాయిన్ అయ్యాడు. ఇక అలా ఎప్పుడు నాటక ప్రదర్శన జరిగినా తెలుగు డైరెక్టర్స్ లేక ప్రొడ్యూసర్స్ చూసేందుకు వచ్చేవారు. ఇక అలా ఒక నాటకంలో జయప్రకాష్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చి డైరెక్టర్ గుణప్రసాద్ సిల్క్ స్మిత నటించిన టార్జాన్ సుందరి మూవీలో జయప్రకాష్ రెడ్డికి ఒక పాత్రనివ్వడం జరిగింది. అలా ఆ తర్వాత జేమ్స్ బాండ్, 999, ప్రళయ సింహం అనే మూవీస్ లో నటించిన ఆ మూవీస్ లో చేసినందుకు అటు గుర్తింపు గాని ఇటు డబ్బు గాని రాకపోయేసరికి జయప్రకాష్ రెడ్డి తన జాబ్ ని వదిలేసి పెద్ద తప్పు చేశానని బాధపడడం జరిగింది. అయినా వెనకడుగు వేయకుండా ఫైనల్ గా తన లక్ ని ట్రై చేయాలని సుమన్ హీరోగా చేసిన కంచు కవచం అనే మూవీలో ఒక కీ రోల్ ని ప్లే చేయగా ఆ మూవీ 1985లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో జయప్రకాష్ రెడ్డి ఈసారి తనకి ఖచ్చితంగా ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయనుకున్నాడు. కానీ అలా 1 year ట్రై చేసిన చిన్న పాత్ర కూడా రాలేదు. ఇక అప్పటికే ఇతని పిల్లలు కూడా కాస్త పెద్దవారవ్వడం, వారి చదువు ఆలనా పాలల్ని దగ్గరుండి చూసుకోవాల్సిన టైంలో నిలకడలేని సినిమా కోసం అన్నింటినీ వదులుకొని అప్పుల బారిన పడడంతో జయప్రకాష్ రెడ్డి గుంటూరుకి వెళ్ళిపోయాడు. అలా అక్కడికి వెళ్ళాక ఆల్ఫోన్స్ హై స్కూల్లో ఇంగ్లీష్ మ్యాథ్స్ టీచర్ గా పనిలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే అప్పులు ఎక్కువ అవ్వడంతో ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు స్కూల్లో పనిచేస్తే సాయంత్రం 6 గంటల నుండి 9:30 గంటల వరకు ట్యూషన్స్ కూడా చెప్పేవాడు. ఇక అలా 2 సంవత్సరాలు రొటీన్ గా వెళ్తున్న తన లైఫ్ లో జయప్రకాష్ రెడ్డి నాటకాల కంపెనీలో జాయిన్ అయి హాలిడేస్ లో నాటకాల్లో పాల్గొని ప్రదర్శనలు ఇస్తుండేవాడు. ఇదిలా ఉన్నప్పుడే ప్రజాపోరు అనే న్యూస్ పేపర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా జయప్రకాష్ రెడ్డి నాటకాల ట్రూప్ కి ఒక ప్రదర్శన ఇచ్చేందుకు అవకాశం ఇచ్చారు. ఇక ఆ నాటకం చేస్తే డబ్బుతో పాటు చీఫ్ గెస్ట్ గా వస్తున్న టాప్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారికి ఒకవేళ తన పర్ఫార్మెన్స్ నచ్చితే అతని సినిమాల్లో ఛాన్స్ ఇస్తాడేమో అనే ఆశతో జయప్రకాష్ రెడ్డి ఆ రోజు స్కూల్ కి లీవ్ పెట్టి మరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక అలా గప్చుప్ అనే నాటకాన్ని అక్కడ ప్రదర్శించగా జయప్రకాష్ రెడ్డి పర్ఫార్మెన్స్ ని చూసిన దాసరి గారు చాలా ఇంప్రెస్ అయి నాటకం ముగిసాక స్టేజ్ మీదకి వచ్చి జేపీని అప్రిషియేట్ చేస్తూ ఇంత టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ తప్పకుండా సినిమా ఇండస్ట్రీకి అవసరమని, అందుకోసం తన నెక్స్ట్ మూవీలో మంచి పాత్రనిస్తానని ప్రామిస్ చేయడం జరిగింది. ఇక అలా దాసరి గారు చెప్పిన మాటతో జయప్రకాష్ రెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా ఇదే విషయం తన భార్యకి చెప్పగా ఆమె సినిమాల్ని వద్దని ఇప్పటికే ఆ సినిమాల ద్వారా మనం చాలా కోల్పోయామని చెప్పినా జయప్రకాష్ రెడ్డి మాత్రం వినలేదు. ఎందుకంటే ఒకసారి రుచి చూసిన నాలుక అదే రుచి కావాలన్నట్టు ఫైనల్ గా ఒకసారి తన లక్ ని పరీక్షించుకోవాలనుకున్నాడు. ఇక దాసరి గారు ఇచ్చిన మాట ప్రకారం జయప్రకాష్ రెడ్డిని మద్రాసుకి రప్పించి రామానాయుడు గారికి పరిచయం చేయడం జరిగింది. అలా ఒక ఆడిషన్ చేయగా జేపీ యాక్టింగ్ నచ్చడంతో వెంకటేష్ హీరోగా చేసిన బ్రహ్మపుత్రుడు అనే మూవీలో జేపీకి ఎస్పీగా ఒక పాత్రని ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ జరిగేటప్పుడు జేపీ ఈ మూవీ హిట్ అయితే ఖచ్చితంగా తనకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనుకున్నాడు. ఇక అలా బ్రహ్మపుత్రుడు మూవీ 1988లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయినా జేపీకి మాత్రం అవకాశాలు రాలేదు. అలా తన పరిస్థితిని రామానాయుడు గారికి చెప్పడంతో అతని సపోర్ట్తోనే భగవాన్, ప్రేమ ఖైదీ, లారీ డ్రైవర్, ఇద్దరే, బొబ్బిలి రాజా, చిత్రం బలారే విచిత్రం, జంబలకడి పంబ అనే మూవీస్ లో యాక్ట్ చేయగా జయప్రకాష్ రెడ్డికి కొంతవరకు గుర్తింపు వచ్చింది. కానీ ఏమాత్రం డబ్బులు రాలేదు. అంతేకాకుండా ఒక ఆర్టిస్ట్ కి నెక్స్ట్ మూవీస్ లో ఛాన్సులు కావాలంటే ఆ మూవీ డైరెక్టర్స్ కి, మేనేజర్స్ కి, కెమెరామ్యాన్స్ కి పార్టీలు ఇస్తూ వారిని పొగడ్తలతో ఇంప్రెస్ చేస్తేనే నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇస్తారు. కాబట్టి జేపీ కూడా అప్పు చేసి మరి పార్టీలు ఇచ్చేవాడు. దీంతో నిదానంగా తను కూడా మద్యానికి అలవాటు పడ్డాడు. అలా ఇతను ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అప్పటికే ఇతని తమ్ముళ్ళు, చెల్లెళ్ళు యుఎస్ఏలో మంచి పొజిషన్ లో సెటిల్ అయి ఉంటే జేపీ మాత్రం సినిమాల్లో స్ట్రగ్లర్ గా అప్పులు చేసి మరి కాలం వెళ్లదీసే పరిస్థితి ఉండేది. ఇక జంబలకడి పంబా మూవీ తర్వాత ఏ మూవీలో జేపీకి ఛాన్సులు రాకపోయేసరికి 1993లో మళ్ళీ గుంటూరుకు వెళ్లి ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా జాయిన్ అయ్యాడు. దీంతో ఇక పైన సినిమాల్లో నటించకూడదని డిసైడ్ అయి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అలా 4 సంవత్సరాలు ఫ్యామిలీ, జాబ్ తప్ప వేరే ధ్యాస లేకుండా ఉండేవాడు.
ఇక ఇదిలా ఉన్నప్పుడే ఒకసారి తన బంధువుల్లో ఒకరికి హెల్త్ సీరియస్ గా ఉందని అతన్ని చూసేందుకు జేపీ హైదరాబాద్ కి వెళ్లడం జరిగింది. అలా ఆ హాస్పిటల్ నుండి బయటికి వచ్చేటప్పుడు రామానాయుడు గారు జేపీని చూసి, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఈ మధ్యలో కొన్ని మూవీస్ కోసం నిన్ను క్యాస్ట్ చేయాలని నీ నెంబర్ కోసం ఎంత ట్రై చేసినా దొరకలేదని చెప్పడంతో జేపీ తన పరిస్థితిని రామానాయుడు గారికి వివరించారు. అలా జేపీ పరిస్థితిని అర్థం చేసుకున్న రామానాయుడు గారు, అదంతా కాదు గాని నా కోసం వెంకటేష్ మూవీలో ఒక పాత్ర ఉంది, చేస్తావా? ఆ పాత్రతో నీకు మంచి గుర్తింపు వస్తుందని చెప్పడంతో అవుననలేక కాదనలేక జేపీ ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా ప్రేమించుకుందాం రా మూవీలో హీరోయిన్ తండ్రి పాత్రని చేయడం జరిగింది. అలా ఈ మూవీ 1997లో రిలీజ్ అయి హిట్ అవడంతో జేపీ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో వెంటనే గణేష్, సమరసింహారెడ్డి, జయం మనదేరా, విజయరామరాజు, నరసింహనాయుడు అనే మూవీస్ లో బ్యాక్ టు బ్యాక్ చేయగా దీంతో జయప్రకాష్ రెడ్డి బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారడమే కాకుండా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే ఆర్టిస్ట్ గా ఎదిగాడు. ఇక అలా ఎంతలా అంటే రాయలసీమ ఫ్యాక్షన్ మూవీ అంటేనే జయప్రకాష్ రెడ్డి ఖచ్చితంగా ఉండాలనేంతలా ఫేమస్ అయ్యాడు. ఇక అలా కబడ్డీ కబడ్డీ మూవీతో తను సీరియస్ పాత్రలే కాదు కామెడీ పాత్రలు కూడా చేస్తానని ప్రూవ్ చేయడంతో అప్పటి నుండి జేపీకి ఎవడిగోలా వాడిది, కితకితలు, జులై, డి, రెడీ, కింగ్ అనే మూవీస్ లో కూడా నటించి జనాల్ని అలరించాడు. ఇక అలా ఒకవైపు సీరియస్ పాత్రల్ని మరోవైపు కామెడీ పాత్రల్ని చేస్తూ బిజీగా ఉన్న జేపీకి మద్యం అలవాటు వల్ల హార్ట్ అటాక్ రావడం జరిగింది. దీంతో అతనికి ఆపరేషన్ చేసి స్టంట్ వేయడంతో డాక్టర్స్ ఇకపైన డ్రింక్ స్మోక్ చేయకూడదని స్ట్రిక్ట్ గా చెప్పినా సినిమాల్లో బిజీగా ఉండడంతో రోజు జరిగే పార్టీస్ లో పాల్గొనడం, అలా జేపీ మద్యం తీసుకోవడంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినింది. అంతేకాకుండా ఇతనికి లో షుగర్, బీపీ కూడా యాడ్ అవ్వడంతో తరచూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేవాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే కరోనా రావడంతో జేపీ హైదరాబాద్ నుండి గుంటూరుకు వెళ్ళిపోయాడు. ఇక అప్పటికే కూతురికి కొడుక్కి పెళ్లి చేయగా కొడుకు యుఎస్ఏలో సెటిల్ అయితే కూతురు విజయవాడలో ఫ్యామిలీతో సెటిల్ అయింది. ఇక అలా 2020 సెప్టెంబర్ 8న తనకి చెస్ట్ పెయిన్ రావడం, లాక్డౌన్ కారణంగా అన్ని హాస్పిటల్స్ కరోనా పేషెంట్స్ తో రద్దీగా ఉండడంతో ఆ పెయిన్ తగ్గిపోతుంది అని జేపీ టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది. అలా ఆ రాత్రి యథావిధిగా భార్యాభర్తలిద్దరూ డిన్నర్ చేసి పడుకోగా జేపీకి మధ్యరాత్రి చెస్ట్ పెయిన్ ఎక్కువ అవడం, అలా బాత్రూమ్ లోకి వెళ్ళగా అప్పటికే లో షుగర్ అయి హార్ట్ అటాక్ రావడంతో అక్కడికక్కడే జేపీ గారు కుప్పకూలిపోయారు. ఇక ఆ శబ్దం విని తన భార్య నిద్రలేచి పరిగెత్తుకొని వెళ్లి చూడగా జయప్రకాష్ రెడ్డి లో షుగర్ వల్ల పడిపోయాడనుకొని ఈమె అతనికి చాక్లెట్ కూడా పెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఇక అలా జయప్రకాష్ రెడ్డి గారు తన 74వ ఏటకి తిరిగి రాని లోకానికి వెళ్లిపోయారు. ఇక అదే సమయంలో కరోనా ఎక్కువ అవడంతో ఇతని అంతిమ దర్శనానికి సినిమా ఇండస్ట్రీ నుండి ఎవరూ వెళ్ళలేకపోయారు. ఇప్పటి వరకు జయప్రకాష్ రెడ్డి గారు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో 120 సినిమాల్లో విలన్ గా, కమీడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇతని నటనకు గాను ఒక నంది అవార్డ్ ని కూడా అందుకున్నారు. మీకు జయప్రకాష్ రెడ్డి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫోక్స్, మెదడులో ఒక ఆలోచన పుట్టి దాన్ని మన మనస్సు నమ్మగలిగితే ఖచ్చితంగా అది మనం సాధించగలుగుతాం. ఇందుకు జేపీ గారే నిదర్శనం. ఇది ఫోక్స్ నటుడు జయప్రకాష్ రెడ్డి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.